ఎప్పుడన్నా నీ పాప రూపాన్ని నువ్వు చూసుకున్నావా? దావీదు తన పాప రూపాన్ని చూశాడు. అయ్యో, నేనేనా ఇంత దారుణమైన పని చేసింది? పొరుగువాని భార్యను ఆశించడమే తప్పైతే ఆమెను ఆశించి ఆమెను చెరపడమే కాకుండా ఆమె భర్తను కూడా చంపించాను. నేనేనా ఇంత దుర్మార్గం చేసిందని ఏడ్చి పశ్చాత్తాపపడి దేవుని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. ఏమని అడుగుతాడో తెలుసా? నువ్వు నన్ను ముట్టొద్దయ్యా, ఈ సోపుతో నన్ను గడుగు అంటాడు. ఎందుకంటే నువ్వు ముట్టడానికి కూడా నేను అర్హుణ్ణి కాను, నువ్వు నన్ను తాకి కడగటానికి కూడా యోగ్యుణ్ణి కాను, ఈ సోపుతో నన్ను గడుగు. అంత పవిత్రుణ్ణి, అంత నీచుణ్ణి, అంత దరిద్రుణ్ణి, అంత పాపిని. దేవా, నేను మంచోడిని కాదు దేవా, నేను నీచుణ్ణి దేవా. నువ్వు నన్ను శాపానికి అప్పచెప్పటం న్యాయమే, నువ్వు నన్ను కష్టాలకు అప్పచెప్పటం న్యాయమే, నువ్వు నన్ను బాధలకు అప్పచెప్పటం న్యాయమే, ఎందుకంటే నేను మంచోడిని కాదు. ఎంత వినయ! తప్పు జరిగినా, పొరపాటు పడినా, తేడా పడినా ప్రవక్త వచ్చి గద్దించగానే ప్రవక్తను ఏదో చేయమని ఆజ్ఞాపించలేదు, అహంకారంగా ప్రవర్తించను లేదు. కానీ పశ్చాత్తాపంతో, అయ్యో నా పాపం నా దేవుడికి మరుగై ఉండలేదే, ప్రవక్తగా చెప్పి నన్ను నా దగ్గరికి పంపించాడా? అయ్యో దేవా, నీ గ్రంథంలో రాశావా నా పాపాన్ని? అయ్యో దేవా, నేను ఎంత పాపిని దేవా, ఇంత వికృతమైన పని నేను ఎట్లా చేశాను దేవా? నీ దావీదేనా ఇంత పని చేసింది? నీ దావీదేనా? అయ్యో దేవా అనుకుంటూ పోయాడు. అంత వినయం కలిగిన వాడు కాబట్టి ఆ తప్పుని కనికరించి, కడిగి శుద్ధీకరించి, కొద్దిగా పనిష్మెంట్ ఇచ్చి తర్వాత తిరిగి దావీదును హక్కును చేర్చుకున్నాడు దేవుడు. ఇంకా చెప్పాలంటే ఆయన నరమాత్రుడుగా, మానవమాత్రుడుగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దావీదు కుమారుడా అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకని దావీదు కుమారుడా అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు? దావీదు దగ్గర కొన్ని పొరపాట్లున్నా దావీదు దగ్గర వినయం ఉంది, దిద్దుకునే మనసు ఉంది. అందుకే ఆయన దగ్గర దేవుని సన్నిధి నిలబడి ఉంది. మీ అందరికీ చెప్పే ప్రేమపూర్వకమైన మాట, వినయం, దీన మనసు, విరిగి నలిగిన మనసుని ఎవరు సాధన చేస్తారో, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు నీతోనే ఉంటాడు. దేవుడు నీతోనే ఉంటాడు. కానీ గర్వం పనికిరాదు, అహంకారం పనికిరాదు. కొంతమందికి బాగా టెంపర్ ఎక్కినప్పుడు చూడాలా మనం, అమ్మ అట్లా కదా నేను వినను అని మహాపెడతరంగా మాట్లాడతారు.